ఇప్పుడు నేను తుమ్ముతే నీ మీసాలు రాలిపోతే నా తుమ్ము వల్లే రాలిపోయినాయి అనే సామెత ఎవరైనా చెప్పుకుంటారు కావచ్చు. ప్రభుత్వానికి ఎవరి పట్ల ప్రత్యేకించి ప్రేమ ఆప్యాయత లేదా వివక్షపూరితంగా వ్యవహరించేది లేదా చెప్పినాం. చట్టంలో వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. జాప్యం జరిగితే వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏ అధికారైనా విచక్షణ చేయాల్సిన అధికారి రేపు ఇక్కడ కాకపోతే దానికి సంబంధించి మహిళలకు సంబంధించి అనేకమైనటువంటి ఫోరాలు ఉన్నాయి. మహిళల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సదరు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసు అందరికీ కూడా. చట్టంలో కొన్ని నేను రాసుకున్నటువంటి దాని ప్రకారం కాదు, కొన్ని చట్టాల్లో ప్రత్యేకించి మహిళల సంరక్షణకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏ అధికారి ఎంత పెద్ద స్థాయి అధికారి వ్యవహరించినా వాళ్ళు రేపొద్దున శిక్షకు అర్హులవుతారు. కాబట్టి అటువంటి ఎక్కడ ఉపేక్ష నిర్లక్ష్యం జరగదు. చట్టం తన పనికి సంబంధించి మేము ఎవరి మీద వారికి సంబంధించిన కుమారుడి మీద ఏదో వ్యక్తిగతంగానో లేదు నేను చెప్తున్నా, మా పార్లమెంటు సభ్యుడు వీ హ్యావ్ అవర్ ఓన్ రెస్పెక్ట్. బట్ ఇట్ మీన్స్ అక్కడ ఆయన పట్ల జరుగుతున్నటువంటి ఆరోపణను ఆయననే స్వయంగా విచారణ కోరి తన ఒక పారదర్శకతను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరుతుంది సమాజం. ఆ సమాజం యొక్క ఆలోచనకు అనుగుణంగా హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అందరికంటే ముందు వచ్చి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి తప్ప మరి జరిగినటువంటి హిస్టరీ పాలిటిక్స్ చూస్తున్న సోషల్ మీడియా జరుగుతున్న పరిణామాలు పిటిషన్స్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళే కుటుంబ పెద్దలుగా లేదా దానికి సంబంధించిన కుల పెద్దలుగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహారం చేయాలి. చట్టంలో తప్పకుండా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్లకు కూడా తప్పదు పనిష్మెంటు. కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన విషయంలో ఎవరెక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ చేసినారు, మీరు సిబిఐకి విచారణకు ఆదేశించమని. వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఏం చర్యలు తీసుకుంటలేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, కాళేశ్వరంలో ఏం అక్రమాలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీకు చర్యలు తీసుకోవడంలో ఉన్నాడు అభ్యంతరాలు ఏంది? మరి తీసుకోకండి, సిబిఐకి కోరండి. సిబిఐకి ఎందుకు కోరతలేరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు సిబిఐ విచారణ జరపాలన్నారు కదా, ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చారు, సిబిఐ విచారణ చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా, కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా, దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా, లేక మీకు బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి రైట్. ఇప్పుడు వారు అడిగిన మాటలే నేను అడుగుతా ఉన్నా. మీ డిమాండ్ మేరకు మేమేదో బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినటువంటి మాట ప్రకారంగా శాసనసభ వేదికగా చర్చ చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంత పూర్తి స్థాయి విచారణకు సిబిఐకి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి గారు ప్రకటించి లేఖ రాసినారు. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ప్రధానమంత్రి గారు నిన్న సభలో ఎందుకు మాట్లాడలేదు? జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకి. అలా అప్పటికిప్పటికి ఏం మారిపోయింది? సిబిఐకి విచారణ ఆదేశించడం కాబట్టి మీ దగ్గర బాల్ వచ్చేసి కాంప్రమైజింగ్ మెథడ్ జరిగిపోయిందా? ఎందుకు దాని మీద మీరు విచారణ ముందుకు తీసుకెళ్తలేరు? నిన్నటి ప్రధానమంత్రి గారి పర్యటనలో ఎవరు ఎందుకు మాట్లాడలేదు? దాని తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది, ప్రధానమంత్రి గారేమో తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అభివృద్ధి విషయంలో మాట్లాడతలేడు, వేరే రాజకీయపరమైన అంశాలు మాట్లాడిన రైట్ ఓకే. నేను అడుగుతున్నా, దానికంటే ముందు మాట్లాడినటువంటి తెలంగాణ మంత్రులు ఇద్దరు, బండి సంజయ్ గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎంతసేపు పొద్దుగా లేస్తే ఎవడి గోలా వాడిది అన్న సినిమాలన్నట్టుగా మాకు తెలంగాణలో అధికారంలో అని, మాకు తెలంగాణ అధికారం. అరే మీరు తెలంగాణకి ఏం చేసిరో చెప్పి కొట్లాడు. రే 12 ఏళ్ళల్లా తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిరో చెప్పి కొట్లాడు. ఒకసారి వివక్షపూరితంగా, కక్షపూరితంగా, కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాల్లో లోక్సభ వేదికగా క్రిటిసైజ్ చేసిన మీకు ఇక్కడ ఓటు అడిగే నైతిక హక్కు ఉందా? ప్రజలు మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3వ స్థానం ఇచ్చి ఎక్కడ కూర్చోటో సూచన సాక్షాత్తు కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సీటును ఎక్కడిచ్చారో చూసినావు కదా. ఇక మీరు మాట్లాడితే ఎట్లా తెలంగాణను ఎదురించినావు? సికింద్రాబాద్ టవర్ సర్కిల్ అంటే రెడీ, ఎక్కడంటే ఎక్కడ చర్చకు రెడీ. తెలంగాణ ప్రభుత్వానికి 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాలు ఇచ్చే విధానానికి సంబంధించి జోక్యం అడుగుతలేం. అది ఫెడరల్ సిస్టంలో నేను పన్ను కడుతున్నా, నా పన్నులు నాకు ఎంత శాతం ఇస్తున్నావో, జిఎస్టీ సెంట్రల్ షేర్ ఎంత, స్టేట్ షేర్ ఎంత,
పాపం ఎవరైనా గ్రామీణ ప్రాంత ప్రజలకు చెప్తే నమ్ముతారు కావచ్చు. నేను కడుతున్న ట్యాక్స్ ఎంత ఈ దేశంకి ఫెడరల్ సిస్టంలో, అది నా తెలంగాణ బాధ్యత. ఈ భారతదేశ యునైటెడ్ ఆఫ్ స్టేట్స్లో నా పన్ను నేను చెల్లించే బాధ్యత. కానీ మీరు మాకు దానం చేస్తున్నట్టుగా బియ్యం ఇస్తలేనా, బాత్రూమ్ కడతలేనా? ఎవరిది పైసలు? పైసలు ఎవరి? ఫెడరల్ సిస్టంలో నీకు బాధ్యత లేదా? ఇవాళ దేశంలో 29 రాష్ట్రాలకు అదనంగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం నాది తెలంగాణ. నా ప్రజల అవసరాలున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరగాలి, మెడికల్ అండ్ హెల్త్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, జాబ్స్ రావాలి. ఏం చేసిన మీరు ఇలా? ఆయన కాళ్ళ మీద ఆధారపడినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాకేం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడ వివక్ష లేదు. కానీ వారు ఏం చెప్తే అది ఎక్కడ ఎన్ని నిధులు అడుగుతారు, నిధులు గ్రాంట్ల రూపం లోపల అభివృద్ధికి సంబంధించి చూస్తుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అచేతనంగా మామూలు పథకాలైనటువంటి బియ్యం లాంటి పథకాలకు సంబంధించి చెప్పడానికి మాత్రమే డంక బజాయించి కొడతా ఉన్నారే. ప్రత్యేకంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం ఇవాళ.